ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను మజ్జిగ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. పెరుగు ఉంది, అప్పుడే 2-3 రోజులు అయిపోతుంది, పుల్ల పడిపోయింది. సో దీనిని ఎలాగో మనం డైల్యూట్ చేయాలి కాబట్టి మజ్జిగ పులుసు చేసేస్తాను. సో మజ్జిగ చాలా ఇన్స్టెంట్గా, చాలా ఈజీగా చేసేసుకునేటట్టు చేస్తాను నేను. ఏదో కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే నేను దాన్ని చిలికి పెట్టేసుకుంటాను. చిలికి పెట్టేసుకున్నాక నేను మిక్సీలో ఒక 3-4 పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దవి వేసేసాను, సగానికి తుంచి. అలాగే పెద్ద అల్లం ముక్క, ఇంచు కన్నా అంటే 2 ఇంచుల అల్లం ముక్క అనుకోండి, 2 ఇంచుల అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. మీకు రుచికి తగినంత, మీ స్పైసీకి తగినంత మీరు వేసేసుకోండి. అలాగే ఇవి ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొన్ని మెంతులు వేశాను. చాలా ఇన్ని మెంతులు వేసాను. తర్వాత ఆవాలు, ఇవన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేసేసి నేను మీకు చూపించడానికి కానీ, లేకపోతే వేసేసేదాన్ని మీకు చూపించడానికని ఉంచేసాను. సో ఇవన్నీ వేసేసుకుని నేను ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. గుర్తుంది కదా, మిరియాలు, జీలకర్ర, మెంతులు, చాలా కొంచెం మెంతులు, ధనియాలు ఎక్కువగా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే అల్లం, పచ్చిమిర్చి. సో ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకుందాం. మిరియాలు మాత్రం కంపల్సరీ ఉండాలి, ఆవాలు కంపల్సరీ, జీలకర్ర కంపల్సరీ, ధనియాలు కంపల్సరీ. సో 10 సార్లు చెప్తున్నానని కాదు, ఏది మిస్ అయినా కొంచెం మనం టేస్ట్లో మిస్ అవుతాం అనమాట. సో ఇలా చేసేసుకుందాం, దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ నలగకపోతే మనం ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగుని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేయను, కొంచెం నలిగాక వేస్తాను. ఈ పెరుగుని వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు, అప్పుడు మనకి పేస్ట్ అయిపోతుంది. సో థిక్నెస్ రావడానికి నేను శనగపిండి పెడతాను కాబట్టి సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఈ రకంగా అయిపోయింది పేస్ట్, ఇలా అయిపోయింది. సో బాగా మెత్తగా అయిపోయింది. నేను కొంచెం పెరుగు వేసి గ్రైండ్ చేయాల్సి వచ్చింది. సో వేసేసుకున్నాను, ఎందుకంటే ఇంకా నేను ఇందులో ఏ శనగపప్పు కానీ బియ్యం కానీ వేయలేదు కాబట్టి నేను శనగపిండిని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి వేసేస్తాను, అది చిక్కదనం వచ్చేస్తుంది. సో ఇందులో నేను వేయలేదు. సాధారణంగా అయితే ఇవి నానబెట్టుకుని ఆ నానబెట్టుకున్నప్పుడే ఇందాక నేను వేసిన మసాలా దినుసులన్నీ నానబెట్టుకోవాలన్నమాట నీళ్ళలో 1 గంట. అందులోనే శనగపప్పు, బియ్యం కూడా వేసేస్తారు. నేను వేయకుండా ఇలా డైరెక్ట్గా చేస్తానన్నమాట. సో ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు మనం చేసేసుకోవాలన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. అందుకే నేను ఇంకా శనగపప్పు కానీ బియ్యం కానీ వేయలేదు. మనమేమో శనగపిండిని వాటర్లో డైల్యూట్ చేసేసి ఒక 2 స్పూన్స్ వేసేసి డైల్యూట్ చేసేసామనుకోండి, చిక్కగా వచ్చేస్తుంది, మజ్జిగ పులుసు అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ముక్కలు, నేను తొక్క తీయనండి, ఎందుకంటే చాలా లేతగా ఉంది, అందుకని నేను తొక్క తీయలేదు. మరీ మురదరుగా ఉంటే తప్ప తీయద్దు, మ్యాక్సిమం తొక్కతోనే వేసుకోండి. అలాగే టమాటోలు, సో ఇవే వేసినాను. ఇంకా బజ్జీలు కూడా వేయట్లేదు, ఎందుకంటే ఒక పూటతో అయిపోవాలని అనుకుంటున్నాను. సో నేను అందుకే చేస్తున్నాను. సో ఇందాక నేను మీకు చూపించేశాను కదా. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. సో నేను బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. ఇంకొంచెం నూనె పడుతుందని అనిపిస్తుంది. సో కొంచెం నూనె కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేయించేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగిపోతున్నాయి. అంటే ఉడకబెట్టుకునే వాళ్ళు ఉడకబెట్టుకుంటారు, నేనైతే ఉడకబెట్టనండి. నేను ఇలా వేసేస్తున్నాను. ఫస్ట్ వేసేసుకున్నాను. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు, నేను ఒక పెద్ద టమాటో వేసేస్తున్నానండి. అలాగే తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, మీరు ఎన్ని కావాలని వేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఆనపకాయ ముక్కలు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఈ పసుపు అంతా ఇందులో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. పోపు లాస్ట్లో వేస్తానండి, ఇప్పుడు వేయను. ఇది బాగా మగ్గాలి, ఆ ఆనపకాయ అనేది సాఫ్ట్ అయిపోవాలి. సో 1 నిమిషం మనం హైలో పెట్టేసి ఒక్కసారి వేగిపోయాక అప్పుడు మనం మిక్సీ చేసాం చూసారా, ఆ మిక్సీ నీళ్ళు వేసేసి మగ్గనిచ్చేద్దాం. అప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు మాత్రం. ఎంత సింపుల్గా చేసుకున్నా అంత చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూసేస్తున్నారండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అంతా మొత్తం చూడండి. సో దట్ ఏది మిస్ కాకుండా ఉంటారు. ఓకేనా? నేను ఇంకా 10 సార్లు ఏం చెప్పను, ఎందుకంటే మీకు తెలుసు శ్రీవల్లి టాకీస్ నిలబెట్టాలని మీకు తెలుసు. బికాజ్ యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ కదండి, నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. సో అందుకే నేను ఎంత కష్టపడినా సరే, ఒంట్లో బాగాలేకపోయినా నేను మీకు అన్నీ చేసి చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను హైలో పెట్టేసుకుని బాగా మగ్గిపోతున్నాయని చెప్పాను కదా, ఈ టైంలో మిక్సీలో చేసిన వాటర్ వేసేస్తానండి. వేసేసాను కదా, ఇది బాగా ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్నాక ఇది బాగా మగ్గిపోతుంది. అప్పుడు నేను నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను.
చూసారు కదండి, బాగా మరిగిపోతుంది. ఈ మరిగేటప్పుడే మనం ఏం చేయాలంటే, నేను ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసేస్తాను. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో, ఎంత పేస్ట్ అవసరం అవుతుందో అంత వేసేసుకోండి. మ్యాక్సిమం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆ అల్లం ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా వెళ్ళిపోవాలి. ఎంత వెళ్తే ఎంత స్పైసీగా ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది. మనం మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి నేను మొత్తం వేసేసానండి. మొత్తం వేసేసి నేను ఇప్పుడు దీన్ని ఉడకడానికి పెట్టేస్తున్నాను. ఇది ఒకసారి ఉడికిపోయేటప్పుడు మళ్ళీ మీకు బాగా ఉడికిపోయాక మీకు చూపిస్తాను. అప్పటి లోపల కొంచెం కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసేసుకోండి. లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫ్లేవర్ పట్టడానికే మళ్ళీ దీన్ని ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఇది బాగా సాఫ్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి, 2-3 విడతలు. అందుకే నేను నీళ్లు పోసేసుకున్నాను. ఎన్ని అంటే దానికి సరిపడా ఎంత బాగా మగ్గాలో అంత. సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి 2-3 విడతల తర్వాత సాఫ్ట్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను ఇందాక పెరుగు తీసి పెట్టుకున్నాను కదండి, పెరుగుని డైల్యూట్ చేసేసాను. ఆ పెరుగులో నేను శనగపప్పు వేసేసాను. ఇందాక మిగిలిన కొంచెం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసాను అనమాట. సో ఆ మసాలా పేస్ట్ కొంచెం శనగపిండి వేసేసాను. ఇప్పుడు నేను ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను. నేను పెరుగుని డైల్యూట్ చేసేసుకున్నాను, శనగపిండి వేసి ప్లస్ ఆ కొంచెం మసాలా వేసేసి నేను డైల్యూట్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే శనగపిండిని వేడిగా ఉన్న దాంట్లో వేయకూడదండి, ఉండలు కట్టేస్తుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను ఏం చేశానంటే పెరుగులోనే వేసేసి మొత్తం ఈక్వల్గా మొత్తం కలిపేస్తాను అనమాట. సో ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేస్తాను. అందులోనే ఇందాక చేసిన పేస్ట్ కూడా వేసేసాను అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుందని. సో ఇది ఇప్పుడు మరగడానికి వేసేస్తాను. సో మనం శనగపిండి వేసేసాం, మసాలా పేస్ట్ వేసేసాం, బాగా ఉడికిపోయి ఆనపకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయి, బట్ కొంచెం బాగా మనం పేస్ట్ వేసాం కాబట్టి, ఇప్పుడు శనగపిండి కూడా వేసాం కాబట్టి కొంచెం సేపు మరిగితేనే బాగుంటుంది. సో మరగనిద్దామండి. ఒక 2-3 విడతలు బాగానే మరగాలి, అప్పుడు కానీ మనం పోపు వేసుకోవడానికి లేదు. అప్పటి లోపల ఇంకొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేద్దాం. అయిపోయిందండి. మళ్ళీ చూపిస్తాను. ఇలా మరిగేటప్పుడే మనం ఏం చేద్దామంటే తగినంత ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఈ మాత్రం దానికి తప్పకుండా పడుతుంది, అంతా ఉండాలి. ఇప్పుడు బాగా మరగనిచ్చేద్దామండి. ఒక 2-3 విడతలు అసలు సిమ్లో పెట్టేసి బాగా ఉడకనిచ్చేస్తే అది బాగా చిక్కగా దగ్గరగా అయిపోతుంది. అప్పుడు మనం పోపు వేసేసుకోవచ్చు అనమాట. బాగా మరగాలి, ఇంకా మరుగు రాలేదు. బాగా మరిగాక అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మజ్జిగ పులుసు. ఇది ఒక్కటి తినేస్తే చాలు, కడుపు నిండిపోతుంది. 2 సార్లు ఈ అన్నం కలిపేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మరిగిపోతుంది. చూసారు కదా ఎంత బాగా మరిగిపోతుందో, చిక్కగా కూడా అయిపోయింది. మనకి కావాల్సిన మజ్జిగ పులుసు బాగా మంచి కలర్ వచ్చేసింది, అలాగే చిక్కగా కూడా అయిపోయింది. ఎంత బాగుందో చూసారా. మనం ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం, టమాటో ముక్కలు వేసుకున్నాం, అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకొని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. నేను చేసిన ఆ పేస్ట్లో నేను ఏమేమి వేసానో అన్నీ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో నానబెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం బియ్యం కానీ శనగపప్పు కానీ నానబెట్టుకోండి. నేను నానబెట్టుకోలేదు కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునేటట్టు, తలుచుకున్న వెంటనే చేసేసుకునేటట్టు నేను చేసేసాను కాబట్టి ఇలా చేసేసాను. చూసారు కదా ఎంత బాగా మరిగిపోతుందో. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ. ఇంకా కారం అలాంటివి ఏం వేయకూడదు. మనం తగినన్ని పచ్చిమిరపకాయలు, అందులో అల్లం అన్నీ వేసేసాం పేస్ట్లో. ప్లస్ ఇందులో కూడా మనం ఎప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసామో దానికన్నా ముందు మనం వేసేసాం. ఇంకో పోపు మాత్రం మంచిగా పెట్టుకోండి, సూపర్ వాసన వస్తుంది. ఎంత మంచి వాసన వస్తుందంటే మజ్జిగ పులుసు బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో అందుకు చెప్తున్నాను, పోపు మాత్రం బాగా వేగాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆ ఇంగువ బాగా వేగాలి. ఎంత బాగా వేగితే ఇంకొంచెం వేసుకుంటున్నానండి, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. మాకు ఇష్టం కాబట్టి మేము కొంచెం ఎక్కువే వేసుకుంటాము. అలానే ఏం చేయదు రాదండి. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి, కానీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను అసలు ఒప్పుకోను, ఇంగువ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. సో బాగా వేగిపోయిందండి. ఆవాలు, జీలకర్ర కానీ ఎండుమిరపకాయలు కానీ అంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను, నెమ్మదిగా చేసేస్తాను. మనం శనగపిండి కూడా పెట్టుకున్నాం కదా, సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది మజ్జిగ పులుసు. మనకి టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మనకి కావాల్సినంత హ్యాపీగా ఎంత అంటే అంత తినేసుకోవచ్చు. దీంట్లో బజ్జీలు కావాల్సిన వాళ్ళు బజ్జీ పిండిలా కలిపేసేసుకుని
బజ్జీలా వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత చిక్కగా ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇంకా చిక్కబడిపోతుంది, ఇది చల్లారాక ఇంకా చిక్కబడిపోతుంది. ఓకేనా? తప్పకుండా మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క ఐటెం చాలండి కడుపు నిండిపోవడానికి. ఓకేనా? మరి ఉంటానండి, బాయ్ అండి. మరి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే. బాయ్ అండి.